నమస్కారములు భక్తులారా. ఇది మీ భక్తి వెలుగు ఛానల్. భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికత మరియు దేవతాకృపతో నిండిన వీడియోలను మేము మీకోసం హృదయపూర్వకంగా సిద్ధం చేస్తాము. ప్రతి కథలో ఒక తాత్పర్యం ఉంటుంది. ప్రతి ఉపదేశం మన జీవితాన్ని మారుస్తుంది. ఈ రోజు మనం మాట్లాడబోతున్నది మన అందరి మనసుకు చాలా చేరువైన అంశం: శ్రీ మహాలక్ష్మీదేవి ప్రసాదం పొందే అలవాట్లు, ఆచరణలు, ఆలోచనలు. ఎందుకంటే మనందరము ఐశ్వర్యం, శ్రేయస్సు, శాంతి కోరుకుంటాం. కాని నిజమైన ఐశ్వర్యం అనేది కేవలం ధనంతో మాత్రమే కాదు. అది మన ఆత్మలోని శుభ్రతతో, మన కర్మలోని నిజాయితీతో, మన మనసులోని దయతో వస్తుంది. శ్రీ మహాలక్ష్మి అంటే కేవలం సంపదల దేవత మాత్రమే కాదు. ఆమె అనేది ఆనందం, సౌందర్యం, శాంతి, ధర్మం కలయిక. ఆమె మన ఇంటిలో స్థిరంగా ఉండాలంటే మనం అనుసరించవలసిన కొన్ని పవిత్రమైన అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. 1. శుభ్రత, పవిత్రతే. లక్ష్మీ సన్నిధి. లక్ష్మీదేవి శుభ్రమైన చోటే వాసం చేస్తుంది. ఇల్లు, ప్రాంగణం, పూజాస్థలం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రతి ఉదయం నీటి చిమ్మరింతతో ఇంటిని పవిత్రం చేసి దీపం వెలిగిస్తే దేవి సంతోషిస్తుంది. అంతేకాదు, మన హృదయం కూడా శుభ్రంగా ఉండాలి. అసూయ, దుశ్శీలాలు, ద్వేషం వంటి ధూళి తొలగితేనే లక్ష్మి మనలో ప్రవేశిస్తుంది. 2. ఉదయం లేవడం, బ్రహ్మముహూర్తంలో ఆరాధన. లక్ష్మీదేవికి ప్రీతికరమైన సమయం బ్రహ్మముహూర్తం. సూర్యోదయానికి ముందుగా లేచి దేవిని స్మరించండి. ఆ సమయం మన ఆలోచనలను పవిత్రం చేస్తుంది, మన కర్మలలో దివ్యశక్తి నింపుతుంది. ఆ సమయంలో లక్ష్మీ అష్టోత్రం లేదా శ్రీసూక్తం పఠిస్తే ఆ రోజు అంతా విజయవంతంగా ఉంటుంది. 3. దీపం వెలిగించడం, చీకటిని తొలగించే శుభ సంకేతం. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఒక దీపం వెలిగించండి. ఆ దీపంలో దేవి వాసం చేస్తుంది అని చెప్పబడింది. ఒక చిన్న దీపం వెలిగించడం అనేది చీకటిని, దౌర్భాగ్యాన్ని తొలగించడం వంటి పవిత్రమైన కర్మ. 4. నిత్యపూజ, భక్తితో ఆరాధన. ప్రతిరోజూ చిన్న పూజా కార్యక్రమం చేయండి. అది భోగపూజ అయి ఉండవచ్చు, ఒక పుష్పం సమర్పణ అయి ఉండవచ్చు. భక్తితో చేసిన చిన్న పూజ కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. 5. దానధర్మం, పంచుకోవడం ద్వారా పెరిగే కృప. లక్ష్మీకృప పంచుకునే మనసు ఉన్నవారికే ఎక్కువగా లభిస్తుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, భోజనం పంచడం, దయతో మాట్లాడడం ఇవన్నీ లక్ష్మీ సన్నిధిని ఆకర్షించే మార్గాలు. 6. కష్టపడి పనిచేయడం, అలసత్వం ఉన్నచోట లక్ష్మీ నిలవదు. నిజాయితీతో కష్టపడి పనిచేసే వ్యక్తుల వద్ద లక్ష్మీ స్థిరపడుతుంది. ఎందుకంటే ఆమె శ్రమను ప్రేమిస్తుంది. శ్రమలోనే శ్రేయస్సు ఉంది. 7. మాధుర్యమైన మాటలు, తీపి మాటలు. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కోపం, కఠినత, అవమానం ఇవన్నీ దుర్గుణాలు. ప్రతి మాటలో ప్రేమ, మృదుత్వం, కృతజ్ఞత కలిగి మాట్లాడితే మన చుట్టూ ఆ దివ్యశక్తి ప్రసరిస్తుంది. 8. అహంకారం దూరం. అహంకారం ఉన్నచోట లక్ష్మీ నిలవదు. ఎందుకంటే అహంకారం అంధకారం. వినయం వెలుగు. వినయశీలులు ఎప్పుడూ దైవకృపకు పాత్రులవుతారు. 9. సత్ప్రవర్తన. ధర్మం, నిజాయితీ, క్షమ, దయ ఇవన్నీ లక్ష్మీ సన్నిధిని తీసుకొచ్చే విలువలు. మన జీవితంలో ధర్మముంటే ఆ ఇంటికి దేవి స్వయంగా వస్తుంది. 10. గృహశాంతి. కలహాలు, తగాదాలు, మాటల యుద్ధం ఇవి లక్ష్మీని దూరం చేస్తాయి. స్నేహం, ప్రేమ, ఆప్యాయతతో నిండిన ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. 11. తులసి చెట్టు వద్ద దీపం. తులసి చెట్టు వద్ద దీపం వెలిగించడం అత్యంత మంగళకరం. తులసి సమీపంలో లక్ష్మీ మరియు విష్ణువు కృప ఎల్లప్పుడూ ఉంటుంది. 12. పౌర్ణమి, శుక్రవారం పూజ. పౌర్ణమి రోజు, శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయడం ప్రత్యేక ఫలితమిస్తుంది. శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్రం వంటి మంత్రాలను భక్తితో జపించండి. 13. వ్యాపారంలో నిజాయితీ. లాభం మాత్రమే లక్ష్యం కాకుండా సత్ప్రవర్తనతో వ్యాపారం చేయడం ద్వారా లక్ష్మీకృప లభిస్తుంది. అన్యాయధనం ఎప్పుడూ నిలవదు. సత్యధనం ఎల్లప్పుడూ అభివృద్ధిని ఇస్తుంది. 14. ధనానికి గౌరవం. ధనం దేవత రూపం. దానిని వృధా చెయ్యకూడదు. గౌరవంగా, సమయపూర్వకంగా ఉపయోగించండి. పెద్ద, చిన్న వ్యత్యాసం లేకుండా కృతజ్ఞతతో ధనాన్ని వినియోగించండి. 15. కృతజ్ఞత. మనకు లభించిన దానికి దేవునికి ధన్యవాదం చెప్పడం చాలా గొప్ప ఆచారం.
కృతజ్ఞత ఉన్నచోట మరింత అనుగ్రహం వస్తుంది. 16. ఆర్థిక నియంత్రణ. ధనాన్ని సరిగ్గా నిర్వహించేవారు నిజమైన ఐశ్వర్యవంతులు. ఖర్చు కంటే ముందుగా ఆదాయం, సేవింగ్స్ కంటే ముందుగా అవసరాలు, ఇవి గుర్తుంచుకోవాలి. 17. సౌందర్యం, శుభచింతన. ఇంటి అందం, మనసు యొక్క శుభ్రత, ఇవి లక్ష్మీకి ఇష్టమైనవి. అందమైన అలంకరణ, తులసి, దీపం, మంగళవాయువులు, ఇవి శ్రేయస్సును ఆకర్షిస్తాయి. 18. లక్ష్మీ మంత్రజపం. నిత్యంగా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః మంత్రాలను భక్తితో జపించండి. మంత్రధ్వని మన చుట్టూ దైవశక్తిని సృష్టిస్తుంది. 19. పవిత్ర హృదయం. స్వార్థం లేని హృదయం, భక్తిభావంతో నిండిన మనసు, ఇవి దేవిని ఆకర్షించే నిజమైన గుణాలు. 20. అన్యాయధనం దూరం. అప్రామాణిక మార్గాల ద్వారా వచ్చిన ధనం ఎప్పుడూ నిలవదు. లక్ష్మీ స్థిరపడేది సత్యమార్గంలోనే. ఈ అన్ని అలవాట్లు కలిపి మన జీవితాన్ని పవిత్రంగా, సమృద్ధిగా చేస్తాయి. లక్ష్మీ కృప అంటే కేవలం బంగారం కాదు, అది మన జీవనశైలిలోని శుభ్రత, మన మాటలలోని మాధుర్యం, మన మనసులోని దయ. ఎప్పుడు మనం శుభ్రత, భక్తి, కృతజ్ఞతతో జీవిస్తామో అప్పుడు లక్ష్మీ స్వయంగా మన ఇంటికి వస్తుంది. మన ఇల్లు దీపాల కాంతితో, భక్తిభావంతో, ప్రేమతో నిండినప్పుడు అది లక్ష్మీ స్థిర నివాసం అవుతుంది. ఇంతటి పవిత్రమైన మార్గాలు మనకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు వీడియో రూపొందించాం. భక్తులారా, మీరు కూడా ఈ అలవాట్లను మీ జీవితంలో ప్రవేశపెట్టండి. దేవి మహాలక్ష్మి మీకు ఆనందం, ఆరోగ్యం, సంపద, శాంతి ప్రసాదించుగాక. మీకు ఈ వీడియో నచ్చితే మా భక్తి వెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేము మా హృదయంతో తయారుచేసిన ప్రతి వీడియోలో మీ భక్తిని వెలుగులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. బెల్ ఐకాన్ నొక్కండి. తదుపరి వీడియోలు వెంటనే పొందండి. మీ జీవితంలో శ్రీ మహాలక్ష్మీ కృప సదా ప్రసరిస్తూ మీ ప్రతి అడుగులో ఐశ్వర్యం, శాంతి, ఆనందం నింపాలని మా ఆకాంక్ష. మళ్ళీ కలుద్దాం మరో భక్తి వీడియోలో. అంతవరకు శ్రీ మహాలక్ష్మీ కృప మీతో ఉండుగాక. నమస్కారములు.